అడ్డగోలు కట్టడానికి రాజముద్ర వేస్తున్న తంతు ఇది. కృష్ణానది కరకట్ట సాక్షిగా జరుగుతున్న సర్కారు కనికట్టు ఇది. రాజ్య పాలనకుని వసతి కోసం రాంగ్ రూట్లో ఖర్చయిపోతున్న కోట్ల కట్టల కథ ఇది. కరకట్ట గట్టున సాగిపోతున్న ఏపీ సీఎం అక్రమ నివాసం కథ మీరు వినండి. ఇక్కడ వేగంగా జరిగిపోతున్న ఈ నిర్మాణాలు చూశారు కదా. ఇదంతా అక్రమంగా నిర్మించిన ఓ భవనానికి సాక్షాత్తు సర్కారే అద్దుతున్న అందమైన మెరుగులు. ఇంత హడావిడిగా సాగిపోతున్న ఇదంతా ఎవరి కోసమో తెలుసా? సాక్షాత్తు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బస కోసం. అవును, ఈ అక్రమ భవనంలోనే సీఎం చంద్రబాబు అధికారికంగా నివాసం ఉండబోతున్నారు. నిన్నటి వరకు అక్రమమంటూ తేల్చిన ఈ భవనాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి రెస్ట్ హౌస్గా మార్చేసుకున్నారు. ఈ భవనం ఇక్కడి స్థలమంతా లింగమనేని రమేష్ అనే బడా వ్యాపారిది. ఆయనకు గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలోని ఉండవల్లిలో ఎకరం 31 సెంట్ల భూమి ఉంది. 2007 మే 10వ తేదీన ఆ భూమిలో స్విమ్మింగ్ పూల్ నిర్మించుకుంటానంటూ నీటిపారుదల శాఖ నుంచి ఎన్ఓసి తీసుకున్నారు. కానీ ఇక్కడ 2 అంతస్తుల భవనాన్ని నిర్మించారు. ఇది నిబంధనలకు విరుద్ధం. కృష్ణానది ఒడ్డున నదీ పరిరక్షణ చట్టం ప్రకారం ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు. ఇది అక్రమమేనని తేల్చేసిన ప్రభుత్వం గత ఫిబ్రవరిలో లింగమనేని రమేష్ కు నోటీసులు కూడా జారీ చేసింది. ఇంత పెద్ద భవనాలను నిర్మించడానికి మీ దగ్గరున్న అనుమతులు ఏమున్నాయో 10 రోజుల్లో చూపాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొంది. మిగతా అక్రమ నిర్మాణాలతో పాటు దీనికి నోటీస్ అంటించారు. కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి దేవినేని ఉమా అయితే అక్రమాల అంతు చూసేస్తామని చాలా హడావిడి చేశారు కూడా. దీంతో త్వరలోనే ఈ అక్రమ నిర్మాణాలన్నిటినీ కూల్చేస్తారని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. ఎక్కడో డీల్ కుదిరింది అంతే. సీఎం చంద్రబాబు అదే అక్రమ నిర్మాణాన్ని తన రెస్ట్ హౌస్ గా మార్చుకున్నారు. కూల్చేయాల్సిన భవనానికి ఇప్పుడు సర్కారే సుమారు 20 కోట్ల రూపాయలతో ఏరియా అభివృద్ధి పనులు చేస్తోంది. ఈ అక్రమ భవనంలో సీఎం చంద్రబాబు భార్య భువనేశ్వరి గృహప్రవేశం కూడా చేశారు. రోజు సీఎం చంద్రబాబు విజయవాడ క్యాంప్ ఆఫీస్ నుంచి నేరుగా ఈ అక్రమ భవనానికే వచ్చి బస చేస్తున్నారు. రోజు ఈ వింతను చూసి అక్రమ కట్టడం కథ తెలిసిన వాళ్ళంతా ముక్కున వేలేసుకుంటున్నారు. అక్రమ భవనాలకు సీఎం ఇస్తున్న అండతో ధైర్యం తెచ్చుకున్న మిగిలిన అక్రమార్కులు కూడా స్పీడ్ పెంచారు. ఇదే తాడేపల్లి మండల పరిధిలో మరో 22 అక్రమ కట్టడాలకు మరింత తుది మెరుగులు దిద్దుతున్నారు. కృష్ణానదిని పూడ్చేసి మరీ అక్రమంగా భారీ నిర్మాణాలు చేస్తున్నారు. కృష్ణానదిలో విహరించేందుకు స్పీడు బోట్లు ఏర్పాటు చేసుకున్నారు. నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, మంతెన సత్యనారాయణరాజుతో సహా మరో 20 మంది బడా పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లు ఇలా అందరూ తమ గెస్ట్ హౌస్లను మరింత అందంగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు. ఫిబ్రవరిలో ఇచ్చిన నోటీసులపై ఇప్పటి వరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. సీఎం వ్యవహారంతో ఇక తీసుకునే అవకాశం కూడా లేదు. సాక్షాత్తు రాజధానిలోనే ఇలా జరిగితే ఇక రాష్ట్రమంతా అక్రమ భవనాలు వర్ధిల్లనున్నాయని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. సాక్షి న్యూస్, గుంటూరు.